నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీసీ నేత విక్రమ్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. సర్పంచ్ స్థానాలు అత్యధికంగా బీసీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో అన్ని స్థానాల్లో కూడా, జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి కైవసం చేసుకున్న పరిస్థితి. ఇంకో పక్క రాష్ట్రపతి మన రాష్ట్రానికి రావడం జరిగింది. సో రాష్ట్రపతి దగ్గర ఏదైతే 42% బిల్లు పెండింగ్ లో ఉందో దీని మీద తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా యావత్ బీసీ సంఘం మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలి, లేదంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందని రకరకాల విమర్శలు వచ్చినాయి. మరి ఈ రోజు రాష్ట్రానికి వచ్చింది రాష్ట్రపతి, మరి ఏం చెప్తారు? రాష్ట్రపతి రాష్ట్రానికి రావడం కాదు, 4 రోజుల ఒక రోజు క్రితం కూడా ముఖ్యమంత్రి గారు అక్కడనే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రావడమే కాకుండా పార్లమెంట్ లో ఉన్న మంత్రులను కలిశారు, పార్లమెంట్ క్యాంటీన్ లో కూర్చొని తిన్నారు, భోజనం చేశారు, అక్కడక్కడనే తిరిగారు. కానీ వారు ఎక్కడ కూడా ఈ బీసీ బిల్లు పైన ప్రస్తావించలేదు. కనీసం ఇండు కూటమికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 100 మంది ఎంపీలు ఉన్నారు, వారు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టలేరు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మోసపూరిత చర్యలు చేస్తున్నాం, మేము మోసం చేస్తున్నాం, బీసీలను దగా చేస్తున్నాం అన్న దాంట్లో మనకు తేలిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ కేవలం బీసీల ఓట్ల కోసమే, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వచ్చాం, బీసీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వారు తేటలు తెల్లమైంది. అంటే వీరు ఇలాంటి దొంగ నాయకులు, దొంగ మాటలు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్కి వచ్చి కనీసం ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళని ఒక ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా. 243 మంది ఇండు కూటములు ఉన్నారు, అందులో భాగస్వామ్యమై ఉన్నారు. 243 మంది ఒకరోజు బైకాట్ చేసింది లేదు, కనీసం 23 రోజుల చర్చ జరిగితే అందులో 20 నిమిషాలు బీసీల గురించి మాట్లాడింది లేదు. కనీసం మీద 4 రోజులు కలిశారు, 4 రోజులు అక్కడనే ఉంటే 4 నిమిషాలు కూడా బీసీ సబ్జెక్ట్ తీయలేదు. అదే ప్రభుత్వం ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నాం అంటూ కూడా మాట్లాడుతూ ఉంది, మీ ధర్నాల్లో పాలు పంచుకుంటా ఉంది. ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా పార్లమెంట్ మెడలోంచి మేము తీసుకొస్తామని మాట్లాడిస్తా ఉంది కదా. మరి ఎందుకు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఎందుకు అంత దొంగ వైఖరా, లేకపోతే జీవో నంబర్ 9 తీసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించారు. జీవో నంబర్ 9తోనే కట్టుబడి ఉండి ఎలక్షన్స్ ఆపితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజాయితీ తెలిసేది. కానీ ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సౌతి ప్రేమ చూపిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రేమ చూపిస్తున్నది అనేది జీవో నంబర్ 46 తెచ్చినప్పుడు అర్థమైంది ప్రజలకు. మాకు న్యాయంగా ధర్మంగా 12,600 గ్రామ పంచాయతీలలో 5,000 పైచిలకు గ్రామ పంచాయతీలు రావాల్సినది కేవలం 2,000కు పరిమితం చేసిన. అంటే మాకు గత ప్రభుత్వం కన్నా కూడా 1.5% తగ్గించింది. కానీ ఇంకోటి ఏంది, వీళ్ళకు దుర్మార్గ చర్యకు, వీళ్ళకి మోసపూరిత చర్యలకు ఇంకో నిదర్శనం ఏంటంటే రాష్ట్ర బీసీ కమిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నియమించిందో బీసీ కమిషనే చెప్పింది జీవో 46 తప్పు, వీళ్ళ తప్పుల తడక ఉన్నది, రోస్టర్ పద్ధతి బాగాలేదని చైర్మన్ గారు నిరంజన్ గారు ఒక లేఖనే రాసింది కదా. అంటే వీళ్ళ దొంగతనం మనకు బయటపడదు కదా. సరే మేము పార్లమెంట్ మెడల్ కాదు, వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోడీ గుండెల్లో కాదనైనా మీరు పోయి గెస్ట్ హౌస్ లో నిద్రపోతున్నారు. దొంగచాటు ఒప్పందాలు జరుగుతున్నాయి. మీకు రేవంత్ రెడ్డి గారు మొన్న సబ్మిట్ అని చెప్పి ఇక్కడ పిలిచి ఆహ్వాన పత్రిక ఇచ్చారు కదా. దాదాపు 45 నిమిషాలు ప్రధానమంత్రిని చర్చ చేసిన, 1 నిమిషం సమయం లేదా మీకు బీసీల గురించి మాట్లాడేది? పోనీ మీరు ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసారు, మన 4 రోజులు పార్లమెంట్, 1 రోజు సమయం లేదా మీకు బీసీల గురించి మాట్లాడేది? అంటే వీరు రేవంత్ రెడ్డి ఏంటంటే బీసీలను మోసం చేయడంలో ఆయన ఆధిపత్య వర్గానికి చెందిన నేను బీసీలకు ఎందుకు చేయాలి, వీళ్ళ ఓట్లే మాకు ముఖ్యం తప్ప. ఎందుకంటే 42% ఎక్కడ కూడా వీళ్ళు పాటిస్తలేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ పనులేమో గడప దాటుతలేవు. అంటే ఆయన ఎట్లుందంటే నాలెడ్జ్ ఫుల్ ప్రాక్టికల్ నీళ్ళు అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. పార్లమెంట్ సెషన్ నడిస్తే ఫారెన్ టూర్ పెట్టుకుంటూ, కనీసం ఒక ప్రైవేట్ బిల్లు లేదు. ప్రియాంక గాంధీ గారు అక్కడనే ఉంటారు, మల్లికార్జున ఖర్గే గారు అక్కడనే ఉంటారు, వీళ్ళ పార్టీకి సంబంధించిన 100 మంది ఎంపీలు ఉంటారు, కానీ ఎవరు కూడా మాట్లాడలేదు కదా. అంటే వీరి యొక్క దొంగతనం డొల్లతనం బయటపడి అడగాల్సిన కాంగ్రెస్ ఏం అడుగుతలేదు, చేయాల్సిన బీజేపీ ఏమో చేస్తలేదు. ఇక్కడ అదే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్న బీసీలకు 42% ఇవ్వాలని రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు కదా. అవును, ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడేది వాస్తవమే. ఎందుకంటే వీళ్ళు ప్రయత్నమే లేదు కదా కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెట్టి పోరాడితేనేమో బీజేపీ కూడా గోల్ అవుతుండే, బీజేపీ వాళ్ళని టార్గెట్ అవుతుండే. అసలు వీళ్ళు ప్రైవేట్ బిల్లే పెట్టలే కదా. బీఆర్ఎస్ నుంచి వదిరాజ్ రవిచంద్ర ప్రైవేట్ బిల్లు పెట్టేండు, మేము పోయి వాళ్ళని ఒత్తిడి చేస్తే ప్రైవేట్ బిల్లు పాపం ఆయన కూడా ముందుకు వచ్చిండు. వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టి కానీ ఆ బిల్లు ముందుకు తీసుకురాలే కదా. వదిరాజ్ రవిచంద్ర గారు పెట్టారు, అఫీషియల్ గా ప్రైవేట్ బిల్లు పెడితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అది ముందుకు రాలేదు. ఎందుకంటే వాళ్ళకున్న సంఖ్యనే 4 ఎంపీలు వేయాలి. కానీ ఇక్కడ 100 మంది, ఇక్కడ వీళ్ళ కూటమితో 243 మంది ఉన్నారు కదా. అంటే వీరి యొక్క చిత్తశుద్ధి లేని విధంగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రాష్ట్రం రాజీనామా చేయాలి, దమ్ముంటే మళ్ళీ ఎలక్షన్ పోవాలి, బీసీలు మీ సంగతి చెప్తారు. ఎందుకంటే మీరు 42% స్థానిక సంస్థల ఎలక్షన్తో లేదు. నేను గతంలో మనం ఒకటి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఇచ్చినా ఇవ్వకున్న స్థానిక సంస్థల్లో గతంలో 52% ఉన్నాం, ఇప్పుడు 52% ఉంటాం మేము. కానీ మా ఒక్క బాధ ఏంటంటే విద్యా ఉద్యోగాలలో ఏ విధంగా ఇస్తావు,
మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మేము పార్టీ పరంగా ఏడిచ్చినావు పార్టీ పరంగా సరే రేపు పార్టీ పరంగా విద్యా నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లో ఎట్లా ఇస్తావు మాకు అదేవిధంగా విద్యా అడ్మిషన్లలో మా పిల్లలకి ఎట్లా ఇస్తావు అంటే మా సోదరులైన ఎస్సీ ఎస్టీలకేమో జమాత్ ఆవశ్యక ప్రకారం ఉన్నాయి అదేవిధంగా ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న పేదలకేమో తెలంగాణ రాష్ట్రంలో 2% ఎక్కువ రిజర్వేషన్ ఉన్నాయి కానీ 60% ఉన్న బీసీలకు కేవలం 21%, అది కూడా అత్యవసర రిజర్వేషన్ తప్ప న్యాయమైన ధర్మమైన మాకు రిజర్వేషన్ లేవు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆపాలి, కనీసం పోరాటం చేయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది, పోరాటం చేయండి, పోయి అడగండి, ఒక నేతృత్వం బృందం పోయి వారికి కలవండి. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు అంశం మీద నిన్న నిరసన తెలిపే స్కోప్ ఉంది, కానీ కనీసం రాష్ట్రపతి దగ్గర ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి కానీ దీని గురించి మాట్లాడే పరిస్థితి కానీ లేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి కదా. అవసరం లేని దానికేమో ఎక్కువ నిరసనలు తెలుపుతున్నారు, రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. అవసరమైన దాని గురించి ఏమో ఒక్కరు మాట్లాడిన పరిస్థితి కనపడదు. మీకు ఇదే గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మేము బంధుకాలు ఇస్తే మా పక్కకు వచ్చి ఫోటోలు దిగిర్రు, మేము ఢిల్లీ జంతర్ మంతర్ లో స్టే చేసుకొని నిరసన చెప్తే మా పక్కకు వచ్చి ఫోటోలు దిగిరు తప్ప వీళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలకు చిత్తశుద్ధిగా మేము ఇది చేసినామని నిరూపించుకోనికి ఒక అంశం కూడా వీళ్ళ ముందు లేదు. ఏదో 9 జీవో తీసి తప్ప జీవో నంబర్ 9 తీసేదాకా వీళ్ళ చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మే తప్ప 46 ద్వారా వీళ్ళు దొంగలని తెలిపోయింది కదా. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ముసుగేసుకొని అమాయకమైన ప్రజలను బీసీలను మోసం చేస్తున్నారని తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన స్టార్ట్ చేస్తున్నామని చెప్తా ఉంది. 2029కి ఈ బిల్లు అమలు కాదు, 2037 నాటికి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది కరాఖండిగా చెప్పేసిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పాపం కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు వేరే వాళ్ళు చెప్పినట్టు నడవది. అది నాగపూర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ రూట్ లో నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం అయినప్పటికీ వాళ్ళే ఒక గొప్ప విషయం, వాళ్ళే మోహన్ భగవత్ అంటూ అసంటోడే బీసీ ఉద్యమాలు చూసి ఈ దేశంలో వచ్చిన చైతన్యం చూసి క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, ఎవరైనా క్యాస్ట్ సెన్సస్ ఎవరి కులం వారు తెలియాల్సిందే, ఎవరి వాడు వారు దక్కాల్సిందే అని చెప్పారు. కేరళలో ప్రకటించారు మోహన్ భగవత్ గారు. అంటే ఉద్యమం అంత పెద్ద ఓబీసీ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా అంత ముందుకు పోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ అనేటి ఆయన, రేవంత్ రెడ్డి అనేటి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాదు, ఆయన ప్రధానమంత్రి జీవితంలో కాదు. బీసీలను మోసం చేసిన వాడు ముందు పడడు, ముంగడికి పోడు. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఈ జనగణన అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పట్లో కాని పని ఇది. దాదాపు ఇంకో 10 సంవత్సరాలు పట్టే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ 10 సంవత్సరాలు కూడా బీసీలు ఇదే ఏమంటారు నిరసనలకి ధర్నాలకి ఇదే ఆశతో ఉండాల్సిన పరిస్థితేనా? లేదు, 10 సంవత్సరాలు ఏం పట్టదు. క్యాస్ట్ సెన్సస్ అనేది 12 నెలల్లో పూర్తి చేయాలి. అదేవిధంగా దేశంలో ఉన్న నేషనల్ ఓబీసీ కమిషన్ దాన్ని పూర్తి చేయాలి, స్టడీ చేసి దానిలో డెడికేషన్ కమిషన్ వేస్తారు. వాళ్ళు చెప్పే దాని లెక్క ప్రకారం ఏంటంటే స్టేట్ కోటా తీసుకోవాలి మళ్ళా. ఎందుకంటే రాష్ట్రంలో 136 కులాలు బీసీలుగా ఉన్నారు, కానీ దేశంలో ఓబీసీ లిస్టు పోయేసరికి ఇక్కడ నుంచి 70 కులాలు 60 కులాలు అవుతాయి, పూర్తిగా 136 పోవు మళ్ళా. కాబట్టి దేశవ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా యూనిట్ చేసుకుని 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఈ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒకటి చట్ట సవరణ చేయడం వల్ల ఏదైతే రాజ్యాంగ సవరణ చేశారు, ఇప్పుడు 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారో అదే విధంగా 104వ సవరణ చేసి మా బీసీలకు ఇవ్వాల్సింది, 105వ సవరణ చేసి మా బీసీలకు ఇవ్వాల్సిన అంశం ఉంది. లేదా ఏదైతే ఇంద్రసాని కేసులో 9 మంది ధర్మాసనం ఉందో దానికన్నా ఉన్నత ధర్మాసనం ఏర్పాటు చేసి 14 మందితో ధర్మాసనం ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని రివిజన్ చేసి, ఎందుకంటే ఇంద్రసాని కేసు ఇచ్చినప్పుడు ఏమో దేశ జనాభా 70-80 కోట్లే, ఈరోజు 140 కోట్లు దాటినాం. ఇంద్రసాని కేసు చేసినప్పుడు ఏమో 27% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఓబీసీల శాతం అప్పుడు దాదాపు 35 కోట్లు 40 కోట్లు, కానీ ఈరోజు 70 కోట్ల పైచలకు ఓబీసీలు ఉన్నారు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో న్యాయంగా ధర్మంగా ఒక తల్లి పాత్ర కేంద్ర ప్రభుత్వం పోషించాల్సిన అవసరం. విషయానికి వచ్చినప్పుడే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడు, లేదా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడు, కానీ మిగతా విషయాల్లో గవర్నర్ తో వీళ్ళకి పొత్తుంటది. మిగతా అంశాల మీద గవర్నర్ తో ప్రోగ్రాంలు చేస్తా ఉన్నారు, రాష్ట్రపతితో ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చెప్తారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా బీసీల అంశం వచ్చేసరికి ఇద్దరు ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తారు. బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ తిట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ అంశాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఎట్లా ఉందని చూస్తారు. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే బీసీలకు న్యాయమైన వాటా దక్కినప్పుడే సబ్కా సాత్ సబ్కా వికాస్ వస్తుంది, లేదా తోడా జనం కా సాత్ తోడా పూరా వికాస్ అన్నట్టు అయిపోతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారు బీసీ జాతిలో పుట్టిండు. మీరు మహాత్మా పులేలాగా కావాలన్నా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చరిత్రలో నిలవాలంటే మాత్రం బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మాకు రావాల్సిన వాటా దక్కేదాకా బీసీ సంక్షేమ సంఘంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఏ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టేది లేదు.